అలా హాయ్ అండి. ఈరోజు గోబీ మంచూరియా చేస్తున్నామండి. మామూలు మంచూరియా చేసుకునే దానికంటే కూడా గోబీ మంచూరియా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మామూలు మంచూరియా అంటే అన్నీ తురుముకోవాలి, చేసుకోవాలి, చాలా టైం పడుతుంది అని చెప్పేసి బయటికి వెళ్ళి తెచ్చుకొని తినేస్తూ ఉంటాము. అలా కాకుండా సేమ్ మీకు మంచూరియా టేస్టే వస్తుంది, మంచూరియా ఉన్నట్టే ఉంటుందండి. గోబీ మంచూరియా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ అండి. బయట నుంచి తెచ్చుకొని తినడానికంటే కూడా ఇంట్లో చేసింది టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది మనకు. కాకపోతే గోబీ మంచూరియాలో ఏమేమి వేయాలి, ఎలా చేయాలి అనేదానికి మా ఛానల్లో పెట్టినామండి. మా ఛానల్ లింక్ ఇస్తాము, లింక్ మీద క్లిక్ చేయండి. మీకు మీరు అందరూ చూసి చేసుకోవచ్చండి ఎలా చేయాలి ఏంది అనేది. కాకపోతే మనం ఫ్రెష్గా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. కాకపోతే బయట తెచ్చుకున్నా అంటే వాళ్ళు ఏం ఆయిల్ వేస్తారో, ఎలా చేస్తారో అన్నది భయం ఉంటుంది. అలాంటి భయం ఏమీ లేకుండా మన ఇంట్లో మనం వేసుకున్న ఉప్పు కారాలు బట్టి మనం చేసుకుంటే బాగుంటుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.